నిఘా 2TV న్యూస్ నిజం కోసం మా నిఘా. నిఘా 2 బులెటిన్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ముచ్చటగా మూడోసారి ప్రపంచ కప్ను ముద్దాడింది సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత సైన్యం. కడప నగరపాలక సంస్థపై సిపిఐ నిప్పులు, మురికి కూపంగా నంద్యాల నాగిరెడ్డి కాలనీ. మహిళా శక్తికి వందనం, పోలీస్ పటాలయంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం. నిధుల కోసం గలమెత్తిన దుర్గం గ్రామం. అనారోగ్యంతో ఉన్న పారిశుద్ధ కార్మికులపై వేటు, కొత్తపల్లి మండలంలో అమానుషం. నంద్యాల కలెక్టరేట్ ముట్టడి, రైతుల పక్షాన బీజేపీ కిసాన్ మోర్చా గలం. నంద్యాల కలెక్టరేట్లో పోటెత్తిన అర్జీదారులు, ప్రజా సమస్యలే లక్ష్యంగా పరిష్కార వేదిక. నంద్యాల కలెక్టరేట్ వద్ద వికలాంగుడి ఆవేదన. సదరం క్యాంపును నిర్వహించాలి, అబ్దుల్ డిమాండ్. అనంతపురం కలెక్టరేట్లో ప్రజల ముంగిటకే పాలన, గ్రీవెన్స్ డేలో అర్జీలు స్వీకరించిన కలెక్టర్ ఓ ఆనంద్. కడపలో రాస్తారోకో, నిధుల విడుదలపై పట్టుపట్టిన సాధన కమిటీ. క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఘట్టం ఆవిష్కృతమైంది. 2026 టీ20 వరల్డ్ కప్ సమరంలో టీమిండియా విశ్వ విజేతగా నిలిచింది. ఫైనల్ పోరులో కివీస్ ను చిత్తు చేస్తూ ముచ్చటగా మూడోసారి ప్రపంచ కప్ను ముద్దాడింది సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత సైన్యం. 96 పరుగుల భారీ తేడాతో న్యూజిలాండ్ ను మట్టి కరిపించి గర్జించిన భారత్ పులుల పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. కడప నగరపాలక సంస్థ తీరుపై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో పదే పదే రోడ్లు వేస్తూ ఏసీ గదుల కోసం లక్షలు ఖర్చు చేస్తున్న అధికారులు సామాన్యులు నివసించే మురికివాడలను గాలికి వదిలేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా నంద్యాల నాగిరెడ్డి కాలనీ వాసుల అవస్థలు వర్ణాతీతంగా మారాయి. శనివారం గడప గడపకు సిపిఐ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కార్యదర్శి గాలి చంద్ర అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నంద్యాల నాగిరెడ్డి కాలనీలో ఎక్కడ చూసినా డ్రైనేజీ నీరు రోడ్లపైకి ప్రవహిస్తోంది. ప్లాస్టిక్ వ్యర్థాలతో కాలువలు పూడిపోయి దోమలకు నిలయంగా మారాయి. పైప్ లైన్ల లీకేజీ కారణంగా డ్రైనేజీ నీరు తాగునీటిలో కలిసిపోతోందని, ఇది ప్రజల ప్రాణాలకు ముప్పుగా పరిగణించిందని సిపిఐ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. పన్నుల వసూలులో చూపే వేగం సౌకర్యాల కల్పనలో ఎందుకు చూపడం లేదు అంటూ గాలిచంద్ర అధికారులను ప్రశ్నించారు. ఇంటి పన్ను, నీటి పన్ను అని సామాన్యుడి ముక్కుపిండి వసూలు చేస్తున్న యంత్రాంగం ఆ నిధులను అధికారుల విలాసవంతమైన చాంబర్ల కోసం, లేఅవుట్ వ్యాపారాల ప్రయోజనాల కోసం వాడుతోందని ఆయన ధ్వజమెత్తారు. రాబోయేది వేసవికాలం, అటు పవిత్ర రంజాన్ మాసం కూడా ప్రారంభం కానుంది. ఈ తరుణంలోనైనా కలుషిత నీటి సమస్యను పరిష్కరించకపోతే ఏకంగా కడప నగరపాలక సంస్థ కార్యాలయాన్ని ముట్టడిస్తామని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర హెచ్చరించారు. నంద్యాల నాగిరెడ్డి కాలనీలో గడప గడపకు సిపిఐ తిరుగుతూ ఉంది. ఇందులో పబ్లిక్ ట్యాపు ఇప్పుడేమో నీళ్ళు వస్తున్నాయి కాబట్టి ఆ నీళ్ళన్నీ డ్రైనేజ్ కాలువలో కలుస్తున్నాయి. నీళ్లు ఆగిపోయినాక ఒకవేళ ఎవరైనా మోటార్లు వేసినారంటే ఈ డ్రైనేజీ నీళ్లు తిరిగి ఇళ్లలోకి వచ్చేటువంటి ప్రమాదం కూడా ఉంది. అంటే నగరపాలక సంస్థ పాలక వర్గం కావచ్చు, అధికారులు కావచ్చు, ఇన్నిళ్ళు తిరిగి డబ్బులు వసూలు చేయడము, పన్నులు వసూలు చేయడం మీద ఉన్నంత శ్రద్ధ ప్రజా సమస్యల పరిష్కారం చేయడంలో కానీ, మౌలిక సదుపాయాలు కల్పించడంలో కానీ తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం, అలసత్వం కొనసాగుతూ ఉంది. ఇవాళ ఎక్కడైనా లేఅవుట్లు వేసి సంపన్న వర్గాలకు సంబంధించినటువంటి వ్యాపార ప్రయోజనాలు నెరవేర్చడం కోసం కొత్త లేఅవుట్లలో రోడ్లు వేసుకుంటా ఉన్నారు, కోట్ల రూపాయలు కుమ్మరిస్తూ ఉన్నారు. కానీ ఇవాళ మురికివాడలలో నివాసం ఉంటున్నటువంటి సామాన్య పేద మధ్యతరగతి కుటుంబాలు ఉన్నటువంటి ప్రాంతాల విషయంలో తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం ఇవాళ రాజ్యం వెళ్తూ ఉంది. ఇప్పటికైనా పాలకవర్గం, అధికార యంత్రాంగము ఈ సమస్యలపైన దృష్టి సారించి సమస్యలు పరిష్కారం చేయాలి. చేయకపోతే నగరపాలక సంస్థ కార్యాలయాన్ని, అధికార యంత్రాంగాన్ని ముట్టడిస్తామని కూడా హెచ్చరిస్తా ఉన్నాం.
ఈ రోజు పోలీస్ పటాలయంలో ఒక అద్భుతమైన వాతావరణం నెలకొంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అంబరాన్ని అంటుతున్నాయి. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా విచ్చేసిన సిద్ధవటం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీమతి కళావతి తన స్ఫూర్తిదాయకమైన మాటలతో అందరిలోనూ తన ఉత్సాహాన్ని నింపారు. కళావతి గారు తన ప్రసంగంలో మహిళా శక్తిని, సమాజంలో వారి బాధ్యతను వివరించారు. పోలీస్ మరియు ఫారెస్ట్ శాఖలు రెండు సవాళ్లతో కూడుకున్నవి. ఒకప్పుడు ఇవి పురుషులకే పరిమితం అనుకునేవారు. కానీ ఈరోజు మనం అడవిని కాపాడుతున్నాం, సమాజంలో శాంతిని నెలకొల్పుతున్నాం. మహిళలు తలుచుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదు. ప్రకృతిని మనం అమ్మ అని పిలుస్తాం. ఒక తల్లి తన బిడ్డను ఎలా కాపాడుకుంటుందో అలాగే అడవిని, పర్యావరణాన్ని కాపాడడంలో మహిళలు ముందుండాలి. సిద్ధవటం అడవుల్లో పనిచేయడం నాకు గర్వకారణంగా ఉంది. మహిళా దినోత్సవం అంటే కేవలం శుభాకాంక్షలు చెప్పుకోవడమే కాదు, మనలోని శక్తిని మనం గుర్తించడం. ప్రతి మహిళ ఆర్థికంగా, సామాజికంగా ఎదిగినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యం. చూశారుగా, అడవిని కాపాడే చేతులే సమాజాన్ని సన్మార్గంలో నడిపిస్తాయని కళావతి గారు ఎంతో చక్కగా వివరించారు. యూనిఫామ్ సర్వీస్లో ఉన్న మహిళలందరికీ ఆమె ఒక గొప్ప స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు. సో 10th క్లాస్ వరకు మళ్ళీ అనంతపూర్లో జాయిన్ చేశారు మా నాన్న ఒప్పించి. సో ఈ చుట్టుపక్కల 10 ఊళ్ళు చూస్తే కనుక ఇప్పుడు ఒక ఎస్టేట్ ఆఫీసర్స్లో ఉన్న నేను ఒక్కదాన్ని గర్వంగా చెప్పగలను. దానికి కారణం ఏంటంటే మా నాన్న ప్రోత్సాహం. ఏ రోజు కూడా నన్ను అమ్మాయిలాగా ట్రీట్ చేయలేదు. అది చేయి, ఇది చేయి, అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఏ రోజు రిస్ట్రిక్షన్ చేయలేదు. అబ్బాయికి ఎంత ఫ్రీడమ్ ఇస్తారో అంతకు మించిన ఫ్రీడమ్ నాకు ఇచ్చారు. సో అమ్మాయిలు గుర్తుపెట్టుకోవాలి, మన పేరెంట్స్ మన ఫ్రీడమ్ ఇచ్చారు కదా అని ఏ రోజు దాన్ని మిస్యూజ్ చేయరు. నాన్న ఇచ్చిన ఫ్రీడమ్ని నేను ఏ రోజు మిస్యూజ్ చేయలేదు. 10th మంచి మార్క్స్, ఇంటర్లో మార్క్స్, బీటెక్లో గోల్డ్ మెడలిస్ట్. బీటెక్ అయిపోయిన తర్వాత అట్ ఏ టైం 4 జాబ్స్. మన సేఫ్టీ మనం చూసుకుంటూ సో మన రంగాల్లో మనం ముందుకు వెళ్ళాలి. వన్స్ అగైన్ హ్యాపీ. అనంతపురం జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారానికి, ముఖ్యంగా గ్రామీణ అభివృద్ధికి వెన్నెముకగా నిలిచే ఆర్డీటీ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ సంస్థ నిధుల విడుదల కోసం ఇప్పుడు ఉద్యమం ఊపిరి పోసుకుంది. నార్పల మండలం దుర్గం గ్రామం ఈ పోరాటానికి వేదికైంది. విదేశాల నుంచి ఆర్డీటీ సంస్థకు వచ్చే నిధులను నిలిపివేయడంపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ నిధులు విడుదలైతేనే తమ గ్రామాలు అభివృద్ధి చెందుతాయని, పేదలకు సాయం అందుతుందని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే దుర్గం గ్రామం నుంచి పోస్టు కార్డు ఉద్యమాన్ని గ్రామస్తులకు శ్రీకారం చుట్టారు. దుర్గం గ్రామ సర్పంచ్ రామాంజనేయులు స్వయంగా రంగంలోకి దిగి ఈ ఉద్యమానికి నాయకత్వం వహించారు. గ్రామ సీడీసీ సభ్యులు, మహిళలు, యువకులు మరియు పెద్దలు భారీ సంఖ్యలో తరలివచ్చి పోస్టు కార్డులు రాశారు. నిలిచిపోయిన విదేశీ నిధులను తక్షణమే విడుదల చేసి పేదల సంక్షేమానికి తోడ్పడాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. మా అభివృద్ధిని ఆపకండి, ఆర్డీటీ నిధులను విడుదల చేయండి అంటూ గ్రామ వీధుల్లో నినాదాలు మిన్నంటాయి. దుర్గం గ్రామం నుంచి మొదలైన ఈ పోస్టు కార్డుల ప్రవాహం జిల్లా వ్యాప్తంగా ఇతర గ్రామాలకు కూడా పాకనుంది. ఆర్డీటీ సంస్థ ద్వారా అందుతున్న విద్య, వైద్య, గృహ నిర్మాణ పథకాలు నిలిచిపోకుండా చూడాలన్నదే ఈ ఉద్యమ ప్రధాన ఉద్దేశం. సర్పంచ్ రామాంజనేయులు గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ తమ ఆవేదనను పోస్టు కార్డుల ద్వారా ఉన్నతాధికారులకు పంపారు. మరి ఈ పోస్టు కార్డుల ఉద్యమం ప్రభుత్వంలో ఎలాంటి కదలిక తెస్తుందో తెలుసుకోవాలంటే చూస్తూ ఉండండి నిఘా 2 టీవీ న్యూస్. బాగుపడతాము అని మేము కోరుకుంటాము. ఆర్డీటీ తరపున మీకు ఏమన్నా మేలు జరిగిందా? ఇంకా మాకు బాగా మేలు జరిగింది. మా పిల్లలకు చదువులు, మంచి చెడ్డ, మాకు అన్ని బాగా ఇల్లు కట్టించినారు, పిల్లలు చదువులు చెప్పించున్నారు, మాకు అంత ఎంతో సహాయం చేస్తున్నారు. అందరికీ బాగా మేలు జరుగుతుంది. మీకు ఎన్ని సంవత్సరాల నుంచి ఆర్డీటీ తరపున మీకు సంబంధం లేదు? ఓ 30 సంవత్సరాలు. 30 సంవత్సరాల నుంచి మాకు మేలు జరుగుతుంది. 30 సంవత్సరాల నుంచి మీరు లబ్ధి పొందుతానే ఉన్నాం. ఆర్డీటీ సంవత్సరాలతో లబ్ధి పొందుతానే ఉన్నాం మేము. మమ్మల్ని ఏం బాగా చెప్తున్నారు. మా ఇల్లు కట్టించి మా పిల్లలకు చదువులు, మాకు ఆర్థికంగా మాకు ఇంత సహాయము అన్నీ బాగా ఆరోగ్యం చూసుకోవాలి. ఆరోగ్యానికి బాగా చూసుకొని పైసా లేకుండా మాకు ఆరోగ్యాన్ని బాగా. ఇప్పుడు ఆర్డీటీని రెన్యువల్ చేయకుండా ఆర్డీటీ ఉండకూడదని అంటున్నారు. ఇప్పుడు మీ స్పందన ఎందుకు? మా స్పందన ఏమో ఆర్డీటీ ఉండాలనేదే మా స్పందన, ఉండకూడదని కాదు. ప్రజలకు అంటారు అంటే మా మార్గం. ఆర్డీటీ సంస్థ రైతులకు కూడా చాలా సహాయం చేసింది. చిన్నకారు రైతులకు కనుక చాలా సహాయం చేసింది. ఏమీ లేని పరిస్థితుల్లో కనుక మాకు సబ్సిడీ కింద డ్రిప్ పైపులు, సింకర్లు అన్నీ ఇచ్చి మాకు ఎంతో సహాయం చేసింది. ఇంకా మా లాంటి వాళ్ళు ఇంకా బాగా బతుకోవాలంటే ఆర్డీటీ ఉండాలా. ఆర్డీటీ నుంచి ఇంకా సహాయం పొంది మేము బాగుపడాలని కోరుకుంటున్నాం.
నా పేరు పార్వతి, మాది అనంతపురం జిల్లా నార్కల్ మండలం గ్రామము. ఇందులో నేను వచ్చేసి FCR రెన్యువల్ దానికి సంబంధించి పిల్లల గవర్నమెంట్ స్కూళ్ళకి వెళ్ళి ఇంటి దగ్గర ఉండే ఇంటి దగ్గర ఉండే పిల్లలకి పొద్దున్న సాయంత్రము ట్యూషన్ లాగా ఉండి RDT సంస్థ వాళ్ళు ఇట్లా సంగంబడి ఏర్పాటు చేసి దానికి తగ్గ ఏమన్నా కానీ ఫెసిలిటీ అందించి ఇట్లా దానికి సంబంధించినటువన్నీ పెట్టి సంగంబళ్ళు ఇట్లా ఏర్పాటు చేయడం జరిగింది. అట్లా పిల్లల ఇబ్బందులు పడుకోకుండా పొద్దున సాయంత్రము ఇట్లా ట్యూషన్లకు వచ్చి బాగా ఇంటి దగ్గర ఉండకోకుండా ఇట్లా ఇబ్బందులు పడుకోకుండా ఉండేవారు. అందుకని ఇది మాకు సంస్థ చాలా ఇట్లా అభివృద్ధి కావాలని మాకు FCR ఎట్లయినా కానీ వెంటనే రెన్యువల్ చేసి మాకు సంగంబడి జరిగేటట్లు చేయాలని కోరుకుంటున్నాను. చూశారు కదా వీళ్ళ యొక్క నిరసన అనేది. సో RDT సంస్థ ద్వారా ఈ చుట్టుపక్కల గ్రామాలు అనంతపురం జిల్లా మొత్తం చాలా వరకు అభివృద్ధి చెందడం జరిగింది. కాబట్టి నరేంద్ర మోడీ గారి ఈ పోస్ట్ కార్డు ఉద్యమాన్ని చూసైనా కానీ FRCCని రెన్యువల్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ రిపోర్టర్ నిఘా టీవీ రిపోర్టర్ నారాయణ స్వామి. నందికొట్కూరు నియోజకవర్గంలో ఒక అమానుష ఘటన వెలుగు చూసింది. ప్రాణాలు పణంగా పెట్టి ఊరిని శుభ్రం చేసే పారిశుద్ధ కార్మికుడి పట్ల అధికారులు కనికరం లేకుండా వ్యవహరించారు. అనారోగ్యంతో ఉన్నాడని సానుభూతి చూపాల్సింది పోయి మోసపూరితంగా సంతకం చేయించుకుని ఉద్యోగం నుండి తొలగించిన వైనం ఇప్పుడు స్థానికంగా కలకలం రేపుతోంది. కొట్కూరు నియోజకవర్గం కొత్తపల్లి మండలం గువ్వలగుంట్ల గ్రామ సచివాలయంలో పారిశుద్ధ కార్మికుడిగా పనిచేస్తున్న దాష్ అనే వ్యక్తి గత 10 రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. మంచంపై నుండి లేవలేని స్థితిలో ఉన్న అతను విధులకు హాజరు కాలేకపోయాడు. బాధితుడు వాపోతున్న కథనం ప్రకారం ఇటీవల సంబంధిత అధికారి కొందరు వ్యక్తులను దాస్ ఇంటికి పంపించారు. అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని పలకరించాల్సింది పోయి ఒక తెల్ల కాగితంపై బలవంతంగా సంతకం చేయించుకున్నారని తెలుస్తోంది. ఆ సంతకాన్ని ఆసరాగా చేసుకుని దాస్ను విధుల్లో నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతుంది. 10 రోజులు పనికి రాలేదన్న కారణంతో కనికరం లేకుండా చర్యలు, తెల్ల కాగితంపై సంతకం చేయించుకుని మోసం చేశారని బాధితుడు ఆవేదన. తన కుటుంబం గడవాలంటే ఉద్యోగమే ఆధారమని ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని దాస్ వేడుకుంటున్నాడు. విధి నిర్వహణలో ఉంటూ అనారోగ్యానికి గురైన కార్మికుడి పట్ల ఇలాంటి చర్యలు చేపట్టడం ఎంతవరకు సమంజసమని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందిస్తారా, బాధితుడికి తిరిగి ఉద్యోగం కల్పిస్తారా వేచి చూడాలి. నందికొట్కూరు తాలూకా కొత్తపల్లి మండలం గోలకొండ గ్రామం నుండి గ్రామ సచివాలయం నందు నేను ప్రజాపాలకులో పనిచేస్తున్నాను. నాకు ఆరోగ్యం కారణంగా 20 రోజుల నుంచి బండికి చెత్తను వేసుకొని పోవడం లేదు. కానీ బండి కూడా చెడిపోయినది. బండి చేయించుకున్నాను. కానీ పోదమయ్యే సమయంలో మేడం గారు నన్ను పిలిపించుకొని సైను తెల్ల పేపర్ మీద సైన్ చేయించుకొని వేరే వ్యక్తిని తీసుకోవడమైనది. కాబట్టి నా మీద దయ ఉంచి నా ఉద్యోగం నాకు ఇప్పించగలరని ప్రార్థన చేస్తున్నాను. సచివాలయ సిబ్బంది గారు నా ఉద్యోగం నాకు ఇప్పించగలరని కోరుకుంటున్నాను. నంద్యాల జిల్లాలో రైతాంగ సమస్యలపై భారతీయ జనతా పార్టీ శమరశంఖం పూరించింది. అన్నదాతలకు గిట్టుబాటు ధర కల్పించాలని, పెండింగ్ లో ఉన్న రైతు సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద భారీ నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమానికి కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు విజయ్ వెంకట సుబ్బారెడ్డి నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా ఆయన కలెక్టరేట్ అధికారులకు వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సాగు ఖర్చులు పెరుగుతున్నా రైతు పండించిన పంటకు సరైన ధర లభించక అన్నదాతలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు మద్దతు ధర ప్రకటించాలని, అలాగే స్థానికంగా ఉన్న సాగునీటి ఎరువుల సమస్యను పరిష్కరించాలని కోరారు. రైతుల పక్షాన బీజేపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం ఆపబోమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ శ్రేణులు, కిసాన్ మోర్చా నాయకులు మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. ముందుకుండి నడిపించాలనే ఉద్దేశంతో మన రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారి ఆధ్వర్యంలో ప్రతి సోమవారం ముందుండి భారతీయ జనతా పార్టీ జనతా వారిది రోజు ప్రతి సోమవారము ముందుకొచ్చి ప్రజల సమస్యలను తీర్చడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ పెట్టినటువంటి జనతా వారధి అంటే
ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో ఏమైనా సమస్యలుంటే ఈ జనతా వారధి అనే ప్రోగ్రాం గత నెల నుంచి కూడా ప్రారంభిస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు మార్చి ఎలాంటి డయేరియా వ్యాధి కానీ కలరా వ్యాధి కానీ రాకుండా ముందు చర్యగా తీసుకోమని ఈరోజు కలెక్టర్ గారిని కోరడం జరిగింది. అలాగే యాలూరు గ్రామం తరపున నాగేశ్వరరెడ్డి అన్న గారు సమస్య చెప్తాడు. ఆ సమస్య గురించి కూడా వచ్చాము. ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా తరఫున కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో శనగ పంట రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఈరోజు మొక్కజొన్న మరియు జొన్నలు మరియు మినుముల పంటల రైతులను ఆదుకోవాలని కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మార్కెట్ యార్డుల్లో మిగతా గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ఈ పంటలను అమ్ముకోవడానికి రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారిని ఆదుకోవడానికి ప్రభుత్వమే ముందుకొచ్చి ఈ యొక్క పంటలను కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం వారిని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మార్కెట్ యార్డుల్లో మధ్యదళారుల చేతుల్లో నలిగిపోతున్నటువంటి రైతులను భూములు గిట్టుబాటు ధర కల్పించాలని, మద్దతు ధరకు కొనుగోలు చేయాలని మా భారతీయ జనతా పార్టీ తరఫున వినతి పత్రం కూడా కలెక్టర్ గారికి ఈరోజు ఇవ్వడం జరిగింది. కాబట్టి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని అధికారులను కలెక్టర్ గారిని కూడా కోరడం జరిగింది. కాబట్టి రైతులందరికీ మేలు జరగాలని ముందుండి భారతీయ జనతా పార్టీ జనతా వారధి రోజు ప్రతి సోమవారము ముందుకొచ్చి ప్రజల సమస్యలను తీర్చడం జరుగుతుంది. జిల్లా కలెక్టరేట్ వేదికగా నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం అత్యంత ఉత్సాహంగా సాగింది. జిల్లా నలుమూలల నుండి తమ సమస్యలను విన్నవించుకోవడానికి బాధితులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. జిల్లా యంత్రాంగం ప్రజలకు చేరువయ్యేలా చేపట్టిన ఈ కార్యక్రమంలో అధికారుల స్పందన ఆశాజనకంగా కనిపిస్తోంది. నంద్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం నేడు అర్జీదారులతో కిక్కిరిసిపోయింది. భూ సమస్యలు, పెన్షన్లు, రేషన్ కార్డులు మరియు ఉపాధి అవకాశాల వంటి వ్యక్తిగత సమస్యలతో పాటు గ్రామీణ మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం పలువురు వినతి పత్రాలను అందజేశారు. జిల్లా కలెక్టర్ మరియు ఇతర ఉన్నతాధికారులు స్వయంగా ప్రజల దగ్గరకు వచ్చి వారి బాధలను ఓపికగా విన్నారు. అప్పటికప్పుడు పరిష్కారమయ్యే సమస్యలపై అధికారులు ఆదేశాలు జారీ చేస్తూ బాధితులు భరోసా కల్పించారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలిస్తాం, అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామంటూ అధికారులు హామీ ఇవ్వడం గమనార్హం. అర్జీలు తీసుకోవడమే కాకుండా వాటిని నిర్ణీత కాల పరిమితిలో పరిష్కరించి ప్రజలకు అండగా నిలవాలని జిల్లా వాసులు కోరుతున్నారు. అధికారుల హామీలు ఏ మేరకు కార్యరూపం దాలుస్తాయో అనేది చూడాలి. అది ఇది అని కొద్దిగా చెప్పిపోయినారంట. మనం నోటీస్ ఇవ్వకుండా రేపుల సెట్ తీయడము, ఏడ వరకు పోతుంది స్థలం చెప్పకుండా పోవడము మనకు తెలియడం లేదు. అందుకని ఇక్కడ న్యాయం కోసం వచ్చాము. న్యాయం కోసం వచ్చాము. ఏమన్నారు మీరు? మనకు న్యాయం చేయండి సార్. కాలువ పగలు కొడతాము, రేకులు తీసియరి, ఎక్కడి వరకు మేము కావాలంటే అక్కడి వరకు తీసుకుంటాము అని చెప్తున్నారు. మనకు నోటీస్ ఇవ్వకుండా మన పైన ఎంతవరకు తీసుకుంటున్నారు? మనకి ఏ నోటీస్ ఇవ్వలేదు, ఇంతవరకు సమాచారం అందలేదు. అందరూ 500 మీటర్ పైన మొత్తము రేకులు పగలు కొట్టడము, అవన్నీ కట్టిలు కట్టి చేపించుకోవడము అటువంటివన్నీ జరుగుతున్నాయి. అన్ని కొంతమంది బిల్డింగ్లు కూడా జీసీపీ ఇచ్చి పగలు కొడితే ఇబ్బంది అవుతుందని చెప్పేసి మామూలుగా తోవడం జరుగుతుంది. పగలు కొట్టుకుంటున్నారు సన్నగా. మనకి స్థలం పేపర్లు ఇవ్వమన్నారు, ఇచ్చినాము. మనకు రోడ్డుకి ఎంత లెక్కలు ఇచ్చినారు. మనకి ఎంతవరకు కట్ చేస్తూ ఉండేది, మనకు నోటీస్ ఇవ్వలేదు. ఏమేమి కబ్జా చేస్తున్నారు మనకు నోటీస్ ఇవ్వలేదు. అడగని కోసం మేము ఇక్కడి వరకు వచ్చాము, కలెక్టర్ ఆఫీస్ కాడికి. మా అమ్మ హ్యాండిక్యాప్డ్ ఉన్నా కానీ మా అమ్మ ధైర్యంగా వచ్చింది, న్యాయం జరుగుతుందని. నిరాశకపోతున్నాం ఈరోజు మేము మేడం లేక. అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్న ఆ బాధితుడి మొర ఆలకించే నాథుడే కరువయ్యారు. పక్షవాతంతో శరీరం సహకరించకపోయినా తన గోడు వెళ్లబోసుకోవడానికి కిలోమీటర్ల దూరం నుంచి కలెక్టరేట్ కు చేరుకున్నారు. ఆత్మకూరుకు చెందిన భాష అనే వికలాంగుడి ఆవేదన ఇప్పుడు అందరినీ కలిచివేస్తోంది.
దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం కరివేన గ్రామానికి చెందిన భాష అనే వ్యక్తి గత 5 ఏళ్లుగా పక్షవాతంతో నరకయాతన అనుభవిస్తున్నారు. ఆర్థిక స్తోమత లేక అటు అనారోగ్యంతో పోరాడలేక ఆయన జీవనం చిన్నాభిన్నమైంది. 2 ఏళ్ల క్రితమే ప్రభుత్వం నుంచి సదరం సర్టిఫికెట్ లభించినప్పటికీ నేటికి ఆయనకు పింఛన్ మాత్రం మంజూరు కాలేదు. తన సమస్యను పరిష్కరించాలని గత 2 ఏళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకుండా పోయింది. ఈ రోజు ఆత్మకూరు నుంచి అతి కష్టం మీద నంద్యాల కలెక్టరేట్కు చేరుకున్న భాష ప్రజా సమస్యల వేదికలో తన గోడును వెళ్లబోసుకున్నారు. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారని కనీసం నడవలేని స్థితిలో ఉన్న తనకు ప్రభుత్వం ఇచ్చే పింఛన్ ఆధారమని కన్నీటి పర్యంతమయ్యారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారులు స్పందించి మానవతా దృక్పథంతో తనకు పింఛన్ మంజూరు చేయాలని ఆయన వేడుకున్నారు. ప్రభుత్వ పథకాలు అర్హులకు అందుతాయా అని పాలకులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో భాష వంటి బాధితులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు యంత్రాంగం వైఫల్యాన్ని ఎత్తి చూపుతున్నాయి. తక్షణమే అధికారులు చర్యలు చేపట్టి ఆ బాధితుడికి న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు. మేమందరం ఇంటికాడనే ఉన్నాం సార్. మా అమ్మ చనిపోయింది. మా అమ్మ బతికుండగా 4,000 పింఛన్ వస్తుండే మా అమ్మకు. ఆ పింఛన్ డబ్బులు నాకే ఇస్తుండే సార్ 4,000 మా అమ్మ. ఇప్పుడు 4,000 కూడా వస్తలేవు సార్. మా అమ్మ పింఛన్ కూడా వస్తలేదు సార్. మా అమ్మ చనిపోయి సంవత్సరం అయింది. దయచేసి నాకు పింఛన్ వచ్చేటట్టు చేయండి సార్. నేను మేడం దగ్గరికి వచ్చిన మేడం గారు ఈరోజు లేరు. కలెక్టర్ మేడం గారికి వచ్చిన ఈరోజు మేడం గారు లేరు. అందుకు ఇక్కడ అధికారులకు అర్జీ ఇచ్చి వెళ్తున్నాం సార్. దయచేసి మాకు పింఛన్ వచ్చేటట్టు చేయండి సార్. సీఎం నమస్కారం సార్. మా ఆత్మకూరు మండలం సార్ కరివేన గ్రామం. ఆత్మకూరు మండలం కరివేన గ్రామం నంద్యాల జిల్లా సార్. జిల్లా మేడం దగ్గరకు వచ్చిన ఈరోజు మేడం గారు లేరు సార్. పిల్లలను తీసుకొని వచ్చిన మా భార్య పిల్లలను తీసుకొని వచ్చిన. దయచేసి మాకు పింఛన్ వచ్చేటట్టు చేయండి సార్. ఆత్మకూరు మండలం కరివేన గ్రామం మాది. పంచాయత్ సెక్రటరీకి అడిగితే ప్రతి నెల ఈ నెల వస్తుంది అంటున్నారు. పంచాయత్ సెక్రటరీని అడిగితే ప్రతి నెల ఎప్పుడు పోయి అడిగినా వచ్చే నెల వస్తాయి అంటున్నారు సార్. పింఛన్లే వస్తలేవు నాకు. దయచేసి పింఛన్ వచ్చేటట్టు చేయండి సార్. మాది నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం కరివేన గ్రామం సార్. దయచేసి పింఛన్ వచ్చేటట్టు చేయండి సార్. నాకు ఎటువంటి ఆధారం లేదు. పింఛన్ రావాలా సార్. థ్యాంక్ యూ సార్. మీ జిల్లాలోని అర్హులైన వికలాంగులందరికీ తక్షణమే సదరం క్యాంపులు నిర్వహించి వారికి ధృవీకరణ పత్రాలు అందజేయాలని వికలాంగుల సేవా సమితి జిల్లా కార్యదర్శి అబ్దుల్ డిమాండ్ చేశారు. సోమవారం నంద్యాల జిల్లా కలెక్టరేట్ వద్ద వికలాంగులు తమ సమస్యల పరిష్కారం కోరుతూ నిరసన చేపట్టారు. నంద్యాల జిల్లా కలెక్టరేట్ వద్ద వికలాంగుల గణం వినిపించింది. తమకు రావలసిన హక్కుల కోసం ముఖ్యంగా సదరం సర్టిఫికెట్ల కోసం వికలాంగుల సేవా సమితి ఆందోళనకు దిగింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు. నంద్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద వికలాంగుల సేవా సమితి జిల్లా కార్యదర్శి అబ్దుల్ నేతృత్వంలో వికలాంగులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అబ్దుల్ మాట్లాడుతూ జిల్లాలో వేలాది మంది వికలాంగులు సదరం సర్టిఫికెట్ల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి మండల కేంద్రంలో లేదా డివిజన్ స్థాయిలో ప్రత్యేక సదరం క్యాంపులు ఏర్పాటు చేయాలి. శారీరక వైకల్యం ఉన్నప్పటికీ అర్హత ఉండి ధృవీకరణ పత్రాలు లేక పెన్షన్లు మరియు ఇతర ప్రభుత్వ పథకాలకు దూరం అవుతున్న వారికి తక్షణమే న్యాయం చేయాలి. స్లాట్ బుకింగ్లో ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించి ప్రక్రియను సరళతరం చేయాలి. అధికారులు స్పందించి యుద్ధ ప్రాతిపదికన సదరం క్యాంపులు నిర్వహించకపోతే రాబోయే రోజుల్లో ఆందోళనను ఉధృతం చేస్తామని అబ్దుల్ ఈ సందర్భంగా హెచ్చరించారు. ఇంతవరకు డేట్ రాలేదు. దీనికోసం పక్షవాతం వచ్చిన వాళ్ళు సదరం క్యాంపు సర్టిఫికెట్ల కోసం ఎదురు చూస్తున్నారు. దయచేసి నంద్యాల జిల్లా ఆసుపత్రి నందు పక్షవాతం వచ్చే డాక్టర్లను ఏర్పాటు చేయవలసినదిగా జిల్లా కలెక్టర్ గారిని రుద్రవరం మండల వికలాంగుల అధ్యక్షుడు అబ్దుల్ రెహమాన్ కోరుతున్నారు. అనంతపురం జిల్లా కలెక్టరేట్ వేదికగా ప్రజా సమస్యల పరిష్కారానికి మరో ముందడుగు పడింది. ఈ రోజు సోమవారం కావడంతో జిల్లా రెవెన్యూ భవనంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక, పీజీఆర్ఎస్ మరియు రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం ఎంతో కీలకంగా సాగింది. జిల్లా నలుమూలల నుండి వివిధ మండలాల నుండి తమ సమస్యలతో వచ్చిన బాధితులకు అండగా నిలిచారు జిల్లా కలెక్టర్ శ్రీ ఓ ఆనంద్. స్వయంగా ప్రజల మధ్యకు వచ్చి వారి వినతులు స్వీకరిస్తూ అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించారు. భూ సమస్యల నుండి సంక్షేమ పథకాల వరకు ప్రతి అర్జీని సంబంధిత అధికారులకు బదిలీ చేస్తూ నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ గారితో పాటు జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్, డిఆర్ఓ ఏ మాలోలా, ఫారెస్ట్ సెటిల్మెంట్ అధికారి జి రామకృష్ణారెడ్డి మరియు ఇతర జిల్లా స్థాయి అధికారులు పాల్గొని ప్రజల ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా యంత్రాంగం వేగంగా కదులుతోందని ఈ సందర్భంగా అధికారులు స్పష్టం చేశారు. పిఠాపురంలో గంటల్లో బ్రిడ్జి కట్టామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం కడపలో 2 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న అండర్ బ్రిడ్జ్ ను ఎందుకు పట్టించుకోవడం లేదు? 50,000 మంది ప్రజల కష్టాలు ప్రభుత్వానికి కనిపించడం లేదా?
నిధులు విడుదల చేయకపోతే రైలు రోకోకు సిద్ధమంటూ సాధన కమిటీ హెచ్చరిస్తుంది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు. కడపలో రాస్తారోకో నిధుల విడుదలపై పట్టుబట్టిన సాధన కమిటీ. కడప నగరంలోని ఎర్రముక్కపల్లి విశ్వనాథపురం మధ్య అసంపూర్తిగా ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణం ఇప్పుడు ఒక రాజకీయ పోరాటంగా మారింది. గత 2 ఏళ్లుగా పనులు నిలిచిపోవడంతో స్థానిక ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం నాడు రైల్వే అండర్ బ్రిడ్జ్ సాధన కమిటీ ఆధ్వర్యంలో భారీ రాస్తారోకో నిర్వహించారు. కేవలం 3.5 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయడంలో ప్రభుత్వం జాప్యం చేయడంపై కన్వీనర్ రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సుమారు 35 గ్రామాలు 50,000 మంది ప్రజలు ఈ బ్రిడ్జ్ లేక ప్రతిరోజు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పిఠాపురంలో రికార్డు స్థాయిలో పనులు చేశామని చెప్పుకుంటున్న పాలకులు కడప సమస్యపై ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. కార్పొరేషన్ తీర్మానాలు కేవలం కంటి తుడుపు చర్యలేనని విమర్శించారు. సీఎం కడప అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇస్తామన్నారు. కానీ ఈ 3 కోట్ల రూపాయల పెండింగ్ పనే దానికి నిదర్శనమా అని రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. సాధన కమిటీ ప్రభుత్వం ముందు స్పష్టమైన మార్చి 30 లోపు నిధులు విడుదల చేసి పనులు ప్రారంభించాలి. లేని పక్షంలో రిలే నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు. అప్పటికి స్పందన రాకపోతే రాస్తారోకో మరియు ఆమరణ నిరాహార దీక్షలకు సిద్ధమని నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు రామ్మోహన్, దస్తగిరి రెడ్డి, నరసింహ సహా పెద్ద సంఖ్యలో మహిళలు మరియు స్థానికులు పాల్గొని తమ నిరసనను గలమెత్తారు. రాకపోకలకి వీలుగా పిలిచి పూర్తి చేయమని చెప్పి అడిగితే దీనికి నిధులు లేవని చెప్తున్నారు. మన కార్పొరేషన్ అధికారులు అడిగితే మేము కార్పొరేషన్ బడ్జెట్లో సర్వసభ్య సమావేశంలో 3.5 కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తున్నట్టు తీర్మానం చేశారని చెప్పారు. మేము అడుగుతున్నాం, ఆ తీర్మానం చేసిన నిధులు ఎక్కడికి పోయాయి? ఎందుకు ఖర్చు పెట్టలేదు? ఎందుకు ఈ సమస్య పరిష్కారానికి మీరు శ్రద్ధ చూపడం లేదని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇంకొక దుర్మార్గమైన అంశం ఏంటంటే ఈ రాష్ట్రంలోనే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఏమాత్రం స్పందించకపోతే పిఠాపురంలో గంటల్లో రైల్వే బ్రిడ్జ్ పూర్తి చేస్తామని చెప్పి ఆర్భాటంగా ప్రకటించారు. మేము అడుగుతున్నాం, కడప నగర ప్రజలు, విశ్వనాథపురం ప్రజలు ఏం తప్పు చేశారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. గంటలు కాదు మాకు కావాల్సింది. ఇప్పుడు సంవత్సరాలైంది, 2 సంవత్సరాలైనా గంటల్లో పూర్తి చేసే బ్రిడ్జిని ఎందుకు మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు? ఎందుకు నిధులు కేటాయించలేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ఈ బ్రిడ్జికి నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలి. పనులు ప్రారంభించి పూర్తి చేస్తే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి. అటుపక్క విద్యా సంస్థలు ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి. ఇటుపక్క నుంచే ప్రజలు రావడానికి పోవడానికి చిన్న పిల్లలు ఆ బ్రిడ్జి పైకెక్కిపోతున్నారు. రైలు వేగంగా వస్తే జరిగే ప్రమాదాలకు బాధ్యత ఎవరు వస్తారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈ బ్రిడ్జి కింద 2 మహిళలు గాయాల పాలై దెబ్బలు తిని వెన్నెముక విరిగిపోయింది. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అంటే ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, మేము మాత్రం నిధులు కేటాయించామని చెప్తాం, కానీ కేటాయించాం ఆచరణలో అని చెప్తే మేము ఊరుకోం. మేము చెప్తున్నాం, ఈ నెల 30వ తేదీ లోపల ఈ బ్రిడ్జి నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలి. వరకుగా ప్రారంభించకపోతే ఇక్కడే టెంట్ వేస్తాం, నిరంజన దీక్షలు చేస్తాం. అప్పుడు కూడా పరిష్కారం కాకపోతే నిర్మలిక దీక్షలు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ పోరాటాల్లో ప్రజానికం సిద్ధంగా కలిసి రావాలని చెప్పి మేము అఖిలపక్ష తరపున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎమ్మెల్యే గారైన గుంట చైతన్య రెడ్డి గారు నిన్న మహిళా దినోత్సవం అని కలెక్టర్ ఆఫీస్లో ఎంతగా స్పీచ్ ఇచ్చారని కలెక్టర్ గారు, జేసీ గారు, డిఎస్పీ గారు తదితరులు పెద్దవాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళ దగ్గర అంత గొప్పగా మహిళలు ఇంట్లో పని చేసి ఉద్యోగం చేసి పిల్లలను పైకి తీసుకొచ్చి అని ఏదో రకరకాలుగా చెప్పాడు. ఇక్కడ మాకేమీ స్పందించడం లేదు. మా విశ్వనాథపురంకు ఎమ్మెల్యే ఒకరు, ఆ పక్క మేడం ఉంది, ఆమె ఇద్దరు వల్ల. లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నిఘా 2 న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.